నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు రెండవ ఛార్జ్షీట్ దాఖలైంది. అంటే ఇందులో 200 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది మెన్షన్ చేస్తూ ముఖ్యంగా ముగ్గురిని హైలైట్ చేస్తున్నారు. అంటే ఈ ముగ్గురు దగ్గరికే డబ్బులు వెళ్ళినాయి, ఇక్కడ నుండి అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళింది అని చెప్పేసి ఈ ఛార్జ్షీట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక సెప్టెంబర్లో కూడా 3వ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసే యోచనలో సిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆడుదాం ఆంధ్ర కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకు అంటే ఆడుదాం ఆంధ్ర అనేది ఎలక్షన్కి 1 year ముందు తీసుకొచ్చిన ఒక పథకం ప్రకారం. అంటే ఇందులో 40 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 1000 రూపాయలు అయితే దానికి 2000 బిల్లు రాయడం, ఈ విధంగా 40 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు తేల్చారు. సో ఎలా చూడాలి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే స్కామ్లు, ఏవైతే దోపిడీలు చేసిందో వీటికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి బయటపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒక పక్క చూస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ ఇప్పుడు 2వ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. 200 పేజీలతో కూడిన ఛార్జ్షీట్లో ముగ్గురిని ఫైనల్ చేసింది. సో ఫస్ట్ తర్వాత సెప్టెంబర్లో 3వ ఛార్జ్షీట్ కూడా మేము దాఖలు చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. ఎలా చూడాలి అంటారు? ఆగస్టు 28 జగన్మోహన్ రెడ్డి పెళ్లి రోజు. ఓకే, పెళ్లి రోజుకి జైల్లోనా అని మనం యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు ఇలాంటి పరిస్థితుల్లో పడింది ఇది. ఈరోజు ఈ 2వ ఛార్జ్షీట్ 200 పేజీలతో. లిక్కర్ కేసులో మొదటి ఛార్జ్షీట్ 305 పేజీలు. అవును సార్. దాంట్లో 6 నిందితులు, ఒక 10 కంపెనీలు నిందితులు గది. అంటే ఆ 305 పేజీల ఫస్ట్ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు వచ్చింది. ఇప్పుడు ఈ 2వ ఛార్జ్షీట్ ఎన్ని పేజీలు? 200 పేజీలు. మరి ఎన్ని మాట వచ్చిందో, ఆయన పేరు ఎన్ని మాట వచ్చిందో ఈ ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని తేల్చారు. ఎందుకంటే ఈ ఛార్జ్షీట్లో 3 ప్రధాన నిందితుల చుట్టూ తిరిగింది. ఎవరు? ధనుంజయ రెడ్డి. ధనుంజయ రెడ్డి మరి సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ముఖ్య కార్యదర్శి. సీఎంఓ మొత్తం ఆయనే చూశారు. ఆయనే సిండికేట్ సమావేశాలకు కూడా హాజరయ్యాడు. స్పష్టంగా ధనుంజయ రెడ్డి ఆయన మొబైల్ ఫోన్ గూగుల్ టేక్అవుట్ ద్వారా కానీ లేకపోతే కాల్ డేటా రికార్డులు కానీ లేకపోతే ఆ టవర్ లొకేషన్స్ ఆయన మరి స్పష్టంగా పలానా 1వ తారీఖు జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ అక్కడ ఉన్నాడా లేదా, పెద్దమ్మ గుడి అక్కడ ఉన్నాడా లేదా, అక్కడ ఉన్న ఆ పరిసరాల్లో అంటే ఫిక్స్ అయిన విధానం, ఫిక్స్ చేసిన విధానం. సిట్ అసలు ఇంకా వీళ్ళని బెసకటానికి వీల్లేనట్టుగా మొత్తం బంధించేస్తున్న తీరు, ఆ విచారణ, ఆ దర్యాప్తు కనుక మనం చూస్తే, లేకపోతే ఆయన ఎవరు? బాలాజీ గోవిందప్ప. అతనే దీని వెనుక మాస్టర్. భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్. జగన్మోహన్ రెడ్డికి భారతీ మేడంకి నమ్మిన బంటు, చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఏంటి ఎక్కడో మైసూర్లోనో ఎక్కడో ఆ దగ్గర మహదేవ్పురం ఎక్కడో స్పాలో ఉంటే పట్టుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ బాలాజీ గోవిందప్ప అసలు మా వాడు కాదంటారు. అసలు ఆ భారతీ సిమెంట్కి ఆయనకి సంబంధం లేదంటారు. అసలు భారతీ సిమెంటే లేదంటారు, అది వికాట్ సిమెంట్ అంటారు. అసలు వీళ్ళు ఏంటంటే ఎలా దీనిలో నుంచి తప్పించుకోవాలి అనేటటువంటి ఆ దీంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఈ మనీ రూటింగ్ ఎక్కడెక్కడ ఎలా ఎప్పుడెప్పుడు ఎంతెంత ముడుపులు వసూలు చేయాలి, ఆ డబ్బు ఎలా ఎవరికి చేరయ్యాలి, మొత్తం అంతా బాలాజీ గోవిందప్ప ద్వారా. ఒక్క బెంగళూరులోనే రియల్ ఎస్టేట్లో ఈయన 1000 కోట్లు పెట్టారంటున్నారు. మరి స్పష్టంగా బాలాజీ గోవిందప్ప మొన్న కూడా మనం చూసాం. ఇక్కడ ఏది ఈ భారతీ సిమెంట్స్ బంజారా హిల్స్ ఆఫీస్లో సోదాలు, తనిఖీలు. ఒక మాజీ ముఖ్యమంత్రి వ్యాపార సంస్థ పైన తనిఖీల రైడ్స్ జరిగాయంటే ఎంత సిగ్గుచేటు. ఒకటి ఏది అక్కడ మరి ఇతను బాలాజీ గోవిందప్ప మరి ఛాంబర్ అక్కడ డాక్యుమెంట్స్ కొన్ని సీజ్ చేయటమే కాదు, అక్కడ కూడా ఇదే డిస్టిలరీ కంపెనీల ప్రతినిధుల్ని మరి భారతీ సిమెంట్స్కి ఎందుకు పిలిపించారు? ఇంకా ఎక్కడ బెసకలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వచ్చిన డిస్టిలరీ కంపెనీ ప్రతినిధుల మొబైల్స్, వాళ్ళ టవర్ లొకేషన్, బాలాజీ గోవిందప్ప ఆయన మొబైల్ టవర్ లొకేషన్ మొత్తం బంజారా హిల్స్ భారతీ సిమెంట్స్ ఆఫీస్ చూపిస్తున్న నేపథ్యంలో మరి కాల్ డేటా రికార్డ్, ఈయన ఫోన్ చేయడం ఏంటి వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు లిక్కర్ కంపెనీల ప్రతినిధులు కదా,
అంటే అసలు దేశంలో ఇన్ని అవినీతి కుంభకోణాలు జరిగాయి కానీ ఎక్కడ ఎవరు బంగారం రూపంలో తీసుకోవాలా. ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళది అంటారు. ముడుపులు బంగారం రూపంలో తీసుకోవటం అనేది అసలు మొన్న మంత్రి లోకేష్ ఒక ట్వీట్ చేశారు, మద్యం బంగారంతో తయారు చేస్తారా? ఆ లిక్కర్ కంపెనీ అంట, అది 15-20 ఏళ్ళ నుంచి పనిచేస్తోంది. అది జగన్ సీఎం కాకముందు బంగారం కొనలా, అవును, జగన్ సీఎంగా దిగిపోయాక 15 నెలలు 14 నెలలు బంగారం కొనలా. ఆ 5 ఏళ్లే బంగారం ఎందుకు కొన్నది? ఇప్పుడు కంపెనీల పేర్లు, తిలక్ నగర్ ఇండస్ట్రీ, అదేంటి మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ అనుకుంటా, వాళ్ళు 196 కోట్ల బంగారం కొన్నారంట. అసలు ఈ ఛార్జ్షీట్లో ఈ ఎఫ్ఐఆర్లో ఒక 29 పేర్లు ఫస్ట్ దాంట్లో ఉంటే దానిలో వ్యక్తుల పేర్లు 10, మిగతా అన్ని కంపెనీల పేర్లు, ఆ డొల్ల కంపెనీలు, జ్యువెలరీస్ కంపెనీలు ముంబై బేస్డ్, ఆ జ్యువెలరీ కంపెనీలు ఒక 5 ఉన్నాయి. ఏంటి వాళ్ళకి మీకు సంబంధం? అసలు ఈ కేసు, ఈ విచారణ ఏమి నీకు ప్రారంభం కాకముందే కూటమి గెలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అప్పుడే ఒక కారు గొల్లపూడి నుంచి హైదరాబాద్ అసలు బుల్లెట్ స్పీడ్తో పోతాను. ఆ పోతుంటే మధ్యలో వాడిని ఏమన్నా గుద్దపోయింది. ఇక్కడ జగ్గయ్యపేట టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నాడు. ఎవడు వీడు ఇట్లా ఇంత స్పీడ్తో పోతూ నన్ను గుద్దపోయాడని ఆ నంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేశాడు పోలీసులకు. పోలీసులు వెంటబడితే ఆ కారు నానక్రామ్గూడ దగ్గర తేలింది. సెర్చ్ చేస్తే దానిలో బంగారపు రసీదులు ఉన్నాయి, వాసుదేవరెడ్డి. అంటే బంగారం ఎలా ఇక్కడ వీళ్ళని పట్టించింది అనేది, జగన్మోహన్ రెడ్డి బంగారు పిచ్చే ఇవాళ ఇరుక్కున్నాడా? ఎవరి కోసం అంత బంగారం కొన్నాడు? ఇప్పుడు అదేదో ఒకటి ఉంది, ఎస్విఎన్ షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, నల్లప్పన్ ముత్తప్పన్, దాని సిఎఫ్ఓ ఫైనాన్స్ ఆఫీసర్, లేకపోతే జయమురుగన్ సిఎండి. నేను సిఎంఓ నుంచి మాట్లాడుతున్నా, మీ పెండింగ్ బిల్స్ కావాలంటే, మీకు ఫర్దర్ ఆర్డర్స్ ఇవ్వాలంటే ముడుపులు ఇవ్వాలి. ఎవరా మాట్లాడింది? బూనేటి చాణక్య. ఏంటి అతనికి సీఎంఓకి సంబంధం? ఆ బూనేటి చాణక్య అనేవాడు అతనేమన్నా సీఎంఓ సెక్రటరీయా? అతనేమన్నా సీఎంకి ఓఎస్డియా? అరే బోరగడ్డ అనిల్ నేను సీఎంకి కార్యదర్శిని అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏనని చెప్పుకుని బోరగడ్డ అనిల్ గుంటూరులో ఏం చేశాడో అందరికీ తెలిసింది. ఎలా బెదిరించారు, ఎలా అక్రమ వసూళ్ళు, జైల్లో ఉన్నట్టున్నాడు. అంటే సీఎంఓ అనేది ఒక వసూళ్ల డెన్గా మార్చాడు, ఒక సెటిల్మెంట్ ఆఫీస్గా చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అప్పుడు మనం చూసాం ఆ కాదంబరి జత్వాని కిడ్నాప్. సీఎంఓకి నన్ను పిలిపించారు, మరి నాకు ఫ్లైట్ టికెట్స్ చేతిలో పెట్టారు, నేను వెళ్ళాను పట్టుకొచ్చానని విశాల్ గున్ని వాంగ్మూలం. అంటే ఇక్కడ చూసినట్లయితే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఎలా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకటి బాలాజీ గోవిందప్ప దాకా వచ్చాం. ఆ మూడో వాడెవరు? కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి. అబ్బా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది అంటాడు జగన్మోహన్ రెడ్డి. కృష్ణమోహన్ రెడ్డి ముఖం చూస్తే జాలేస్తుంది అంటాడు. ఇప్పుడు అతన్ని చూసి నువ్వు జాలిపట్టమా, నిన్ను చూసి జనం జాలిపట్టమా? కాదు కదా. ఆ కృష్ణమోహన్ రెడ్డి ఎవరు? అసలు అప్పుడెప్పుడు అతను ఆర్డీఓగా ఉన్నప్పుడే నీకు అబూ సలేమా, మౌనికా బేడి వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడిచ్చాడు? కర్నూలులో ఇచ్చాడు. అబ్బా అసలు వాళ్ళు అసలు ఎంత చిత్తశుద్ధి గల ఆఫీసర్లు, ఎంత నిజాయితీపరులైన ఆఫీసర్లు అంటాడు జగన్మోహన్ రెడ్డి. సీఎంఓ ధనుంజయ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప, మరి కృష్ణమోహన్ రెడ్డి. కంప్లీట్ ఈ రెండో ఛార్జ్ షీట్ మొత్తం నీకు సీఎంఓ చుట్టూతో తిప్పారు. 200 పేజీలు అనమాట. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయింది. అప్పుడు మాణిక్యం ఠాగూర్ అదే చెప్పాడు కదా, ఆయన ట్వీట్ ఏమని ఇచ్చాడు? జగన్ లోభం, మద్యం కుంభకోణం, 1 కోటి కుటుంబాలు నాశనమైంది. వీళ్ళు అమ్మింది మద్యం కాదు, వీళ్ళు తయారు చేసింది మద్యం కాదు, స్లో పాయిజన్. 1,00,000 మంది చనిపోయారంటున్నారు. ఆ ఆరోగ్యశ్రీ రిపోర్టు, అది ఆ సెర్ప్ వాళ్ళు చేసిన రిపోర్ట్ చూస్తే నీకేంటి, ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే మరి 7,000 మంది చనిపోయారు. 13 జిల్లాలు లెక్కేసుకుంటే, 13 ఏళ్ళు వేసుకుంటే 91,000 మంది. సుమారుగా లెక్కేసుకుంటే 35 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్స్ దెబ్బతిన్నాయి. అంటే అలాంటి మద్యం వీళ్ళు తయారు చేసి అమ్మారంటే, డిస్టిలరీలు కబ్జా చేశారంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు? మా అమ్మ అసలు లిక్కర్ వ్యాపారం చేయొద్దంది, మా నాన్న మా తమ్ముడు లిక్కర్ వ్యాపారం వల్లే చచ్చిపోయారు, ఏదేదో చెబుతారు. అసలు మామూలు నటన కాదు. పైగా అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని శాపనార్థాలు పెట్టడం.
బెదిరించటము, అసలు నేను అద్దెకి తీసుకుని ఉంటా, మీ ఆఫీస్ ముందే మీ అంతు తేలుస్తా అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇవాళ గిల్ల 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 కొట్టుకుంటున్నారు. ఏది ఉచ్చు పడితే గనక ఒక క్రూర మృగం దాని చుట్టూ ఉచ్చు పడంగానే ఎట్లా అయితే కొట్టుకుంటుందో అట్లా కొట్టుకుంటున్నారు. మొదటి ఛార్జ్ షీట్ ఏమో నీకు మొదటి ఉచ్చు పడింది, ఎక్కడ దాకా వచ్చింది, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దాకా వచ్చింది. ఇప్పుడు ఈ రెండో ఛార్జ్ షీట్ అది 305 పేజీలు, ఈ 200 పేజీలు ఆ ఉచ్చు తాడేపల్లి ప్యాలెస్ మీదే పడిందా? అంటే ఇంకో మూడోది ఉంది కదా సార్, ఇంకేముంది, ఇంకా సెప్టెంబర్లో ఖచ్చితంగా మేము దాఖలు చేస్తామని చెప్పేసి సిట్ చెప్తాం. ఇక అది లాస్ట్ ఛార్జ్ షీట్. ఇంకా అందులో అంతిమ లబ్ధిదారుడు పేరు మెన్షన్ చేసి అరెస్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. ఈ లోపే ఎత్తుతారా? ఆగస్టు 28 వస్తుంది. ఏది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ ఛార్జ్ షీట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీని యొక్క లాస్ట్ బెనిఫిషియరీ అని రుజువైన నేపథ్యంలో రేపో మాపో నోటీసులు వస్తాయా? అంటే రేపే మాపో నోటీసులు అంటే మరొక పేరు కూడా ఇక్కడ ప్రస్తావించాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకునే వాళ్ళల్లో ఆడపడచ్చు రోజా గారు ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 40 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని విజిలెన్స్ అధికారులే ఈరోజు తేల్చి బాబు గారికి నోటీస్ చేయబోతున్నారు, ఇవన్నీ సబ్మిట్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు రోజా గారిని కూడా నెక్స్ట్ జగన్ గారి కంటే ముందు రోజా గారిని అరెస్ట్ చేస్తారా? అంటే మరి నువ్వు అందరికీ అంతంత పెట్టావు, వేల కోట్లు దోచేశారు. వైవి సుబ్బారెడ్డి కొడుకు అయితే 3600 కోట్లు సెజ్ పోర్టు రాచుకున్నాడు పాయింట్ బ్లాంక్లో కేవీ రావుని బెదిరించి. లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలు కావచ్చు, లేదు వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అసలు ఎవరిని గదిలిచ్చిన 100 కోట్లు 1000 కోట్లు నిన్ను అడ్డం పెట్టుకుని కొల్లగొట్టారే. కాకాని గోవర్ధన్ రెడ్డి 250 కోట్లు వైట్ క్వాడ్జా. అంటే ఇప్పుడు వీళ్ళంతా ఇంత సంపాదించినప్పుడు మరి నా వంతు ఏంటి అన్నాయన్న రోజా. అంటే జగన్ ఇచ్చిన వాయనమా? శ్రావణ మాసంలో ఏదో వాయనాలు ఇచ్చుకుంటారు, ఇచ్చినమ్మ వాయనం. ఇప్పుడు జగన్ ఇచ్చిన వాయనం ఏంటిది? ఈ 119 కోట్ల ఈ ఆడుదాం ఆంధ్ర. ఇవాళ మరి శ్రావణ మాసంలో రోజా ఈ పరిస్థితి. అంటే ఏంటంటే వీళ్ళు ఆ 119 కోట్లలో 40 కోట్లు స్కామ్ అని నిర్ధారించారు, 40 కోట్లని నిర్ధారించారు, కానీ 80 కోట్లు. అదే అంటే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టుంటారు? అందులో మహా ఖర్చు పెట్టుంటే ఒక 19 కోట్లు ఖర్చు పెట్టుంటారు. ఇందులో కూడా ఇంకో మాట అంటున్నారు సార్, కలెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వీళ్ళు 1000 రూపాయలు అయితే 2000 బిల్లు రాపించడం, 3000 బిల్లు రాపించడం, కలెక్టర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా నిధులు కావాలి అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళని ఉపయోగించుకున్నట్టు ఈరోజు విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అంటే ఓకే, వీళ్ళంతా చదువుకోలేదో చదువుకున్నారో పక్కన పెడితే, ఒక చదువుకొని రాష్ట్రానికి దేశానికి ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఒత్తిడికి లోనైతే మరి ఎట్లా సార్? ఏం చేస్తారమ్మా? మెడ మీద కత్తి పెడితే లాగిన్ పాస్వర్డ్ ఇవ్వకుండా ఎందుకుంటాను ఐడి? ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి గిరీష తిరుపతి బై ఎలక్షన్లో 33,000 ఎపిక్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేశారు? ఆఫీసర్ ఏం చేస్తాడమ్మా? ఆఫీసర్ ఏంటి, వాళ్ళ ఆఫీసర్లు రేపొద్దున అప్రూవర్గా మారుతారు. ఇప్పుడు వాసుదేవరెడ్డి లిక్కర్ మాఫియా ఇదే ఉంది, జైలుకి వెళ్ళాడా? ఎవరు జైలుకి వెళ్ళారు? మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ బ్యాచ్ జైలుకి వెళ్ళింది. కానీ వాసుదేవరెడ్డి ఎందుకు వెళ్ళా? అప్రూవర్గా మారి వాస్తవాలన్నీ చెప్పినప్పుడు సరెండర్. రేపు అదే జరుగుద్ది రోజా కేసులో అయినా. ఆమె అంటోంది నా దగ్గర బిల్లులు చేసినటువంటి కార్యదర్శి వాళ్ళ సీఎంఓలో ఉన్నాడు అంటాడు. లేకపోతే మీరు అన్నదే కలెక్టర్లు చేశారు, బిల్లులు చేసుకున్నారంటారు. ఏం చేస్తారు వాళ్ళు? వాస్తవాలు చెప్తారు. నీ ఒత్తిడి తట్టుకోలేక మేము చేసాం. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అక్కడ ఏం జరిగింది అసలు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరి శాప్ చైర్మన్గా కొత్త అతను వచ్చాడు, రవినాయుడు. అతను బాధ్యతలు చేపట్టే లోపు ఎందుకు తగలబెట్టారు ఫైల్? మీరే తప్పు చేయకపోతే. ఇది ఇప్పటికే కథనాలు ఇప్పుడు 4 రోజులు వస్తున్నాయి, విజిలెన్స్ రిపోర్ట్. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలా? ఎక్కడుందామె? ఎందుకని మాట్లాడట్లా? అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఇలా ఎవరు అరెస్ట్ అయినా కానీ రోజా గారు మీడియా ముందుకు వచ్చి చెవిలో పువ్వులు పెడుతున్నారని, లేదంటే మోసం చేస్తున్నారని, అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అందరి గురించి ప్రస్తావించింది, మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. కానీ ఆవిడ పేరు ఈరోజు బయటకు వచ్చి రేపో మోపో అరెస్ట్ అవుతుంది రోజా అని చెప్పేసి అన్ని మీడియా ఛానల్స్ వేస్తున్నా కానీ అవగించేంత రెస్పాన్స్ కూడా లేదు ఆవిడ దగ్గర నుండి. క్రీడా పరికరాల కొనుగోళ్లు 40 కోట్లు ఎక్కడ? ఢిల్లీ, బెంగళూరు, ఉత్తరప్రదేశ్ ఒక 6 కంపెనీల దగ్గర కొన్నారు. క్రికెట్ బ్యాట్ నీకు ఇచ్చాం, ఆడమన్నావు, ఒక్క షాట్ కొట్టావు, ఇరిపోయి. అంటే ఎంత నాసి రకం క్రికెట్ బ్యాట్లు ఆ పరికరాలు కొన్నారనే దానికి ఉదాహరణ అనమాట. అసలు ప్రైజ్ మనీ ఒక స్కామ్.
నియోజకవర్గ స్థాయిలో 30,000, 20,000, 10,000, జిల్లా స్థాయిలో 60,000, మరి 30,000, 15,000, లేకపోతే రాష్ట్ర స్థాయిలో 5 లక్షలు, 3 లక్షలు, 1,00,000. ఎవరికి ఇచ్చారు ఆ ప్రైజ్ మనీ? వైసీపీ కార్యకర్తలు. లేదు మేమేమైనా తగుదనమ్మా, మేమేమైనా తక్కువ అని చెప్పి అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు రాసేసుకున్నారు. విజేతల జాబితాలో ప్రకాశం జిల్లాలో ఒక శాప్ అధికారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లను రాసుకున్నాడు. అంటే ఎట్లా వీళ్ళు దోచేశారు అంటే, ముగింపు ఉత్సవం అని పెట్టి 3 కోట్లు ఖర్చు పెట్టారు. క్రీడాకారులకు వసతి అని చెప్పి 45 లక్షలు బిల్లులు చేశారు. ఎక్కడ పెట్టారు వసతి? హోటల్స్లో పెట్టారా? టిడ్కో ఇళ్లలో పెట్టారు. చంద్రబాబు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కట్టిన టిడ్కో ఇళ్ళు పాడు పెడితే వాటికి మీ రంగులు వేసుకుని వాటిల్లో కరోనా పేషెంట్లను పెడతారు, వాటిల్లోనే క్రీడాకారులను పెడతారు, బిల్లులు మాత్రం చేసుకుంటారు. ఇవాళ మొత్తం వెంటబడతారు. ఆ చేసిన పాపం వెంటబడి తరుముతోంది సిట్ రూపంలో, లేకపోతే ఏసీబీ రూపంలో. ఇవాళ పారిపోతే ఎక్కడ దాకా పారిపోతారు? ఎంత దూరం పారిపోతారు? చట్టం చేతులు చాలా పొడవైనవి. ఎక్కడున్నా కూడా లాక్కొస్తారు, లోపలేస్తారు. అంటే ఇక తప్పదు. ఏది జైల్లో ఊచలు లెక్క పెట్టక తప్పదు. మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన ఆయన ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డా? జగన్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రుల్లో ఫస్ట్ జైలుకి వెళ్ళింది ఈ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి రెండో ప్లేస్ కోసం రేసా? ఎవరు? రోజా ముందుకెళ్ళుద్దా, లేకపోతే జోగి రమేష్ ముందెళ్తాడా, విడుదల రజనీయా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? వేరే వాళ్ళని వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు, నేనే ముందు అంటోందా రోజా? సో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. ఎక్కడున్నా కానీ తప్పు చేసిన వాళ్ళు రావాల్సిందే అంటారు చట్టం ముందుకి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.